తెలుగుదేశం, జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి. అదే సందర్భంలో స్థానికంగా కొన్ని చోట్లన వివాదాలు వస్తుంటాయి. అలా వివాదాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తా జనసేన వాళ్ళు, జనసేన వాళ్ళని విమర్శిస్తా తెలుగుదేశం వాళ్ళు కొన్ని చోట్ల జనసేన వాళ్ళని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వేటిటి మీద స్పందించలేదు జనసేన అధినాయకత్వం. ఎట్ ద సేమ్ టైం కొంతమంది నిలదీస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ అధినాయకత్వం స్పందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజంపేట చూసాం. అక్కడ ఒక ఇన్ఛార్జ్ మీదన ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు రైట్ చేసినటువంటి పాయింట్ చూసాం. ఏదైతే అన్యాయానికి గురవుతున్నటువంటి రైతు వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇట్లాంటి వాటి మీదన సీరియస్గా స్పందించింది జనసేన. పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీ విధానాలకు విరుద్ధంగా కానీ కార్యకలాపాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అంటూ హెచ్చరించింది. అవసరమైతే పార్టీ నుండి తొలగింపు దిశగా అడుగులు పడతాయి అన్నటువంటి హెచ్చరిక జారీ చేసింది. ఇది తెలుగుదేశాన్ని విమర్శించే జనసేన కార్యకర్తల కోసమా, లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే జనసేన కార్యకర్తల కోసమా, లేదా వైసీపీ వాళ్ళతో మిలాఖత్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా జనసేన వాళ్ళు ఉన్నారని ఏమన్నా భావిస్తున్నారా? స్పష్టత లేదు ప్రకటనలో.